మై రియల్ సొసైటీ ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది నిజంగానే ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణమా, లేక రాజకీయంగా జరిగిన హనీ ట్రాప్ కుట్రనా? అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై రేప్ మరియు ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఒక ఫామ్ హౌస్లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. అయితే దీనికి ముందే భగీరథ్ కరీంనగర్లో ఒక కౌంటర్ కేసు పెట్టారు. తనను హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుంటే, ప్రధాని మోదీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ కుట్ర పన్నారని బండి సంజయ్ వర్గం వాదిస్తోంది. గతంలో కాలేజీ గొడవల వల్ల భగీరథ్ పేరు వార్తల్లోకి రావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమాజంగా మనకు కావాల్సింది నిజం మాత్రమే. రాజకీయాల్లో కుట్రలో ఏదైనా కావచ్చు, కానీ ఒకవేళ ఆ మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగి ఉంటే మాత్రం ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. బాధ్యులు ఎవరైనా సరే చట్టం ముందు శిక్షించబడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మై రియల్ సొసైటీ.